ఏందో ప్రతిరోజు పొద్దున 5 గంటలు వేసేయాలి, సెలవు వచ్చినా కూడా వంటలు చేసుకుంటూ కూర్చోవలసిందే, తప్పదు. మళ్ళీ ఎవరికి ఏది కావాలంటే అది చేసుకోవాల్సిందే. నేను ఎవరు హెల్ప్ చేయరు బలి నాకు నా జీవితానికి. ఏదో సీరియస్గా చేసేస్తుంది. ఏమైంది, ఎందుకంటే సీరియస్? ఏం లేదు, సీరియస్ ఏముంది. పొద్దున్న లేస్తే సెలవు రోజు కూడా నీకు ఒక వెరైటీ కావాలి, వాళ్ళకు ఒక వెరైటీ కావాలి. ఈ మధ్యలో అత్తయ్య మామయ్య పిలుస్తారు, అమ్మా కాఫీ తీసుకెళ్ళాలి. కానీ నన్ను మాత్రం ఎవరు అడగరు నీకేం కావాలి అని. నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పి నేను చేసి పెడతా కదా. చేసి పెడతావులే, ఇంతకీ నీకేం కావాలో చెప్పలేదు. వాళ్ళందరూ అయిపోయినాయి. కొంచెం వర్షం పడుతుంది కదా, మిర్చి బజ్జీ చేస్తామని. మిర్చి బజ్జీ కావాలా? నువ్వు నీ చేతి అయితే చాలా బాగుంటది, అమ్మని అడగొచ్చు. నీ చేతి అయితే ఇంకా బాగుంటది. అట్లా ఏదైనా అంటే అట్లా నా చేతితో బాగుంటదని అని మళ్ళీ అమ్మ చేతితో కూడా బాగుంటది. మరి అత్తయ్యతో చేపించుకో. అత్తయ్య మీ అబ్బాయికి ఏదో కావాలంటే చేయండి. నేను ఒకటి చెప్పనా, ఓ పని చేయి. నైట్కి అమ్మ సాంబార్ చేస్తుంది, అమ్మ సూపర్ చేస్తుంది. సాంబారు మామూలుగా ఉండదు, ముక్కల సాంబారు అద్దరు కొడుతుంది. మరి రోజు నేను కూడా చేస్తున్నా కదా. నువ్వు చేస్తావులే, నీ పని భారం తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి అమ్మతో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశం. ఇంకోటి, ఈరోజు ఈ శారీలో చాలా బాగున్నావు. నేను మళ్ళీ ఇట్లా అంటున్నారు బాగుందని చెప్పి. ఏంటి కావాలా? నేను దాచుకున్న డబ్బులు అయితే మాత్రం ఇవ్వను. ముందే డబ్బుల గురించి కాదులే కానీ చాలా కష్టపడుతున్నావు. రోజు వర్షం పడుతుంది కదా, చిన్న మిర్చి బజ్జీ చేస్తాయేమో అని చెప్పి. మిర్చి బజ్జీ అని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. చీర బాగుంది, నువ్వు చాలా మంచిదని, ఇవన్నీ డైరెక్ట్ గా అడిగామనుకో, మిర్చి బజ్జీ అని అనుకో, మిర్చిలా నా మీద నువ్వు దూసుకొచ్చేస్తావు. అట్లా కాకుండా కొంచెం ఏదో కొంచెం అది వేసావు అనుకో, సో దాన్ని బట్టి నువ్వు కూడా కొంచెం నాకు సపోర్ట్గా మిర్చి బజ్జీ చేస్తావు అని చెప్పి. దూసుకొస్తే ఏముందండి, ఎంత దూసుకొచ్చినా మళ్ళీ మీరు చెప్పేది అవుతుంది, మీకు నచ్చేదే చేయాల్సి వస్తుంది, మీకు నచ్చినట్టే బతకాల్సి వస్తుంది. లేదనుకో అక్కడ నుంచి ఏదో అంటున్నావు వాడిని, మీ అమ్మ మాట్లాడుతుంది. నీకు చిన్న టిప్ చెప్పనా, ఇప్పుడు ప్రతిరోజు అన్నము పప్పు ఒక కర్రీయో ఒక సాంబారో రసమో చేస్తాం కదా జనరల్గా. ఏం చేయంటే, నేను నిన్ను ఎలా పొడినప్పుడు అప్పుడప్పుడు అమ్మతో కూడా చిన్నగా అలా 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 చిన్న పొడి వచ్చేసింది. ఏమైతే అంటే, నువ్వు పప్పు చేసావు అనుకో, అమ్మ దగ్గరికి వెళ్ళేసి, అత్తయ్య గారు మీరు మొన్న రసం చేశారు కదా, అప్పుడు పెళ్ళైన కొత్తలో మీరు సాంబార్ చేశారు కదా, అద్భుతంగా ఉంది, ఒకసారి తినాలని ఉందని చెప్పేసి అమ్మకు చిన్న మస్కా చేసావనుకో, అమ్మ నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అమ్మ సాంబార్ చేసినందుకు హ్యాపీగా నీకు పని భారం తగ్గుతుంది, నువ్వు సేఫ్, అమ్మ చేసినందుకు టేస్ట్ పరంగా నేను సేఫ్. అంటే నా ఉద్దేశం నువ్వు చేయమని కాదు, అంటే కొంచెం బ్యాలెన్స్. అప్పుడప్పుడు నా హెల్ప్ కూడా తీసుకో, నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు, నో ప్రాబ్లం. కానీ అదే టైంలో అత్తయ్యని హెల్ప్ చేయమని టైంలో అత్తయ్య జస్ట్ ఇట్లా నాకు చెప్పు, అక్కడ నిలబడి చెప్తుంటది. మీ అక్కలు వచ్చారనుకో, అమ్మ చూసావా మొత్తం అంతా మా అమ్మతోనే పని చేపిస్తుంది. అప్పుడు ఏం చిట్కా వాడాలంటే, వదిన గారు వచ్చారు కదా, రండి, మీరు మొన్న పెరుగు పచ్చడి చేశారు కదా మీ ఇంటికి వచ్చినప్పుడు, ఎంత బాగుందో, అలాంటిది తినాలనిపిస్తుంది నాకు కూడా అని అన్నావు అనుకో, పెరుగు పచ్చడి చేసింది అనుకో, అదొకటి అలా పడి ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ టిప్సే, నీకేం తెలుసు. ఏదేమన్నా నీ అంత స్మార్ట్గా నేను ఆలోచించలేను, కానీ ఇలాంటివన్నీ నీకు తెలిసిన విధులే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటివన్నీ వాడి నీకు పని వారం తగ్గుతుంది, హ్యాపీగా నువ్వు ఒకటి చేయొచ్చు, అమ్మ ఒకటి చేస్తుంది. అప్పుడప్పుడు నేను కూడా చిన్న చిన్న హెల్ప్ చేస్తా. సో హ్యాపీస్, దీంట్లో ఏముంది చెప్పు పెద్ద. సరే కానీ అవన్నీ బాగున్నాయి, కానీ ఈరోజు అయితే నాకు చీరలు కొని పెడతావు. చీరలా? ఫస్ట్ మిర్చి బజ్జీ చెయ్యి, అప్పుడు ఆలోచిద్దాం. సరే, మిర్చి బజ్జీతో పాటు మంచి కాఫీ తీసుకురావా? సరే, నన్ను అయితే చీరలు కొనిపెట్టడానికి తీసుకెళ్తారు. చాలా బాగా. ఇది ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కొంచెం భార్యను అలా పోడండి, దట్స్ ఇట్. మిర్చి బజ్జీ ఏంటి, కాఫీ, టీలు, టిఫిన్లు, మనకు కావాల్సిన హ్యాపీగా. అప్పుడప్పుడు మన వాళ్ళు వస్తారు కదా, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన బ్రదర్స్ వచ్చినప్పుడు సరదాగా ఇలాంటిది, ఏంటి నీ చీర బాగుంది కదా, ఈరోజు ఎంతో చాలా చక్కగా ఉన్నావు, ఈరోజు ఏంటో నువ్వు అసలు స్పెషల్గా కనిపిస్తున్నావు, ఇలాంటి చిన్న చిన్న పదాలు వాడేసేయండి. వాడేస్తే చాలు, పళ్ళన్నీ ఇట్టా అయిపోతాయి. అర్థమైందా? ఆల్ ది బెస్ట్.